ఒకసారి అహష్వేరోషు రాజు దగ్గరికి ఎవరిని తీసుకుపోయి నిలబెట్టారు? ఎస్తేర్ రాణి ఎదురుకుపోయి నిలబడింది. అలా నిలబెడగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అహష్వేరోషు రాజు. అక్కడ సంఘము, నూతన నిబంధన సంఘము ఎస్తేర్ రాణి వలె మధ్యన హేగే ఉన్నాడు. హేగే సంఘ కాపరి. రాజుకు ఏ విధంగా ఉంటే నచ్చుతారో ఆ విధంగా సిద్ధపాటు చేసి రాజు ఎదుట నిలబెట్టేవాడు. సేమ్ బోయాజు ఉన్నాడు. బోయాజు ఎదుట రూతు నిలబడాలంటే నయోమి అక్కడ. నయోమి ఒక సంఘ కాపరికి సాదృశ్యం. బోయాజు యేసు ప్రభు గుర్తు, రూతు సంఘానికి గుర్తు. నయోమి అంటుంది, కుమారి అతని ఎదుటికి వెళ్ళి నువ్వు నిలబడాలంటే ఏం చేయాలి? స్నానం చేసి వస్త్రములు మార్చుకొని బోయాజు ఎదుట నిలబడాలంటే, నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలంటే, యేసయ్య ఎదుట నిలబడాలంటే స్నానం చేయాలి. యేసయ్య రక్తంతో ప్రతి పాపాన్ని కడుక్కోవాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన ఎదురుగా నిలబడాలంటే తర్వాత వస్త్రములు, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, తైలము, పరిశుద్ధాత్మ అభిషేకం తైలముతో రాసుకొని మనం ఆయన ఎదుట నిలబడాలంటే, దేవుని బిడ్డారా, ఇదిగో సంఘమును నయోమి చెప్తుంది, రూతుకు చెప్తుంది, నువ్వు బోయేజు పాదాల దగ్గర ఉండాలంటే, ఆయన నిన్ను అంగీకరించాలంటే, అమ్మా నువ్వు స్నానం చేయి, పరిశుద్ధపరచుకో, పరిశుద్ధతలో ఉండు, తైలం పూసుకో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండు, పరిశుద్ధాత్మలో ఉండు, వస్త్రములు మార్చుకో, స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, మహిమా వస్త్రములు, ఆనంద వస్త్రములు, సంతోష వస్త్రములు కలిగి ఉండు. అప్పుడు బోయేజు ఏమన్నాడు? నిన్ను విడిపించువాడని నేనే. బోయోజు అంగీకరించాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. రేపు యేసయ్య ఎదుట కూడా నిలబడాలంటే చూడండి, స్నానము చేసి కడగబడి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు తెలుసునా? నేను నా ఎదుట మీరు పడిపోకుండా వాక్యమనే ఉదక స్నానముతో నా ఎదుట నేనే మిమ్ములను నిలవబెట్టుకుంటాను. వాక్యమనే ఉదక స్నానం. నయోమి ఏం చెప్పింది రూతుకు? రుతు మా కోడల వెళ్ళి నువ్వు స్నానం చెయ్యి. ఇక్కడ కూడా సంఘ కాపరి ఏం చెప్తాడంటే, అమ్మా సహోదరి సహోదరుడా, వాక్యముతో పరిశుద్ధపరచుకో.